ప్రజావాణిలో మంత్రి పొన్నం ప్రభాకర్కు వినతి పత్రం అందజేశాడు నల్గొండ జిల్లా జైత్య తండాకు చెందిన గోపాల్ అనే దివ్యాంగుడు. గతంలో విద్యా వాలంటీర్గా పనిచేసిన గోపాల్ కరోనా సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి 2 చేతులు కోల్పోయాడు. దీంతో తన జీవనోపాధి కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశాడు గోపాల్. గతంలో తనకు సహాయం చేయాలని ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం తనకు ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని కోరుతున్నాడు గోపాల్. మాది జైత్యతండ సార్, గుండ్లపల్లి మండలం, నల్లగొండ జిల్లా సార్. 2020లో విద్యా సంస్థలు మూసివేయడం వల్ల నేను ఒక విద్యా వాలంటీర్ సార్. 2020లో విద్యా సంస్థలు మూసేయడం వల్ల ఒక దగ్గర వాచ్మెన్ పనికి వెళ్తే ఒక హోటల్లో నేను పట్టుకున్న ఐరన్ రాడు మెయిన్ లైన్కి తాకింది సార్. 33 kV లైన్కి తాకితే 3 రోజుల తర్వాత నా 2 చేతులు ప్రాణాపాయం ఉందని 2 చేతులు తీసేయడం జరిగింది సార్. 4 సంవత్సరాలకి వెళ్ళి గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంకి వెళ్ళి ఒక ఎమ్మెల్యే దగ్గర ఒక్కొక్క మినిస్టర్ల దగ్గర 2 సార్లు తిరిగితే మీరు ఫలానా పార్టీకి సంబంధించిన వాళ్ళు మేమేం చేయాలి, మీ పరిస్థితులు మేము ఏం చేయలేనని స్వయంగా ఎమ్మెల్యే గారే అట్లా చెప్పడం నాకు చాలా బాధ కలిగింది సార్. ఒక శాసనసభ్యుడు గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ఈ విధంగా చెప్పడం నాకు చాలా బాధ కలిగి ఈ ప్రభుత్వమైనా నా కుటుంబం రోడ్డున పడ్డది సార్. ఇప్పుడైనా ఈ ప్రభుత్వం ద్వారా 10 సంవత్సరాలు నా కుటుంబాన్ని పోషించాను సార్. ఇప్పుడు నా 4 సంవత్సరాలకు వెళ్ళి గత ప్రభుత్వం నుంచి ఇప్పటికెళ్ళి చాలా తిరుగుతున్నాం సార్. ఇప్పుడైనా ఈ ప్రభుత్వమైనా ప్రజా దర్బార్కి వచ్చి పొద్దున్న నుంచి ప్రజా దర్బార్కి వచ్చి లెటర్ ఇచ్చి ప్రాధేయపడుతున్నాం సార్. ఇప్పటికైనా నా కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వం నాకు ఒక ఉద్యోగం కల్పించి జగదీశ్వర్ రెడ్డికి 2 సార్లు, హరీష్ రావులు ఎవరు రెస్పాన్స్ చేయలేదు సార్. లేడీస్ ఏమి చాకరీ చేస్తున్నాం సార్. నేను 3 పిల్లలకు సాదుకొని మా ఆయనకు సాదుకొని 2 చేతులు లేవు సార్. సబితా ఇంద్రారెడ్డి కలిసిన, సత్యవతి రాథోడ్ మా ఎస్టీ 2-3 సార్లు కలిసిన మా దగ్గర రానియాలే, చూస్తలే పిల్లలకు గురుకుల్లో వేస్తున్నది. గురుకుల్లో కూడా వేయలేదు సార్. మా రవీంద్ర కుమార్ ఆయన ఏం చేస్తాడని చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాడు, ఇల్లు ఇవ్వలేదు సార్. చాలా ఇబ్బందిలో ఉన్నాం సార్, రోడ్ మీద ఉన్నాం సార్. బతకడానికి ఇబ్బందిగా ఉంది సార్. మా రవీంద్ర కుమార్ అయితే తండలో చిన్న రాజకీయాల్లో మాట పట్టుకొని మాకు దగ్గర రానియాలే సార్. ఏదో పైసలు ఇప్పిస్తున్నాడు, అవి రాలేదు. మళ్ళా చేతులు పోతే సీఎం ఫండ్ వస్తుందని అది రాలేదు సార్. చాలా ఇబ్బందిగా ఉన్నాం సార్. మాకు ఏ సాయం చేయలేదు సార్. దయచేసి సార్, కొత్త సార్ వచ్చిండు కాబట్టి మా పిల్లలకు మాకు ఏదైనా సాయం చేయమని అడుగుతున్నా సార్. రేవంత్ రెడ్డి సార్ కలవలే కానీ నా పిల్లల ముఖం చూసి నా ముఖం చూసి అయినా ఏదైనా సాయం చేయాలని అంటున్నా సార్. మాకు ఇల్లు లేదు, ఏం లేదు, చాలా ఇబ్బందులు ఉన్నాం సార్. మా ఆయనకు ప్రతి ఒక్కటి నేనే చేస్తున్నా సార్. ఆయన లేకుండా మాకు ఘోర పరిస్థితి సార్. ఒక్కొక్క మినిస్టర్ కాడ 2 సార్లు కాలు పట్టినా ఎవరి దగ్గర రానియలే సార్. అరే సార్, ఎవరెవరో కాడికి పోయినా నాకు తెలియని సార్ వాళ్ళ కాడికి పోయినా ఎవరి దగ్గర చేయలే. ఆయన ఏం చేస్తాడమ్మా, ఆయన ఏం చేస్తాడు, ఏం చేయలేడు అన్నాడు. రవీంద్ర కుమార్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటే ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు సార్. చాలా ఇబ్బందిలో ఉన్నా సార్. నా పిల్లల మోఖం చూసి అయినా జగదీష్ రెడ్డి సార్ అందరి కాడికి పోయినా సార్. రేవంత్ రెడ్డి సార్ అయినా నా పిల్లల మోఖం చూసి అయినా ఏదైనా